హలో ఎవ్రీవన్, నేను హైతా. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హైతా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వ్లాగ్ అయితే నైట్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను మార్నింగ్ 4కే లేస్తానని మీకు తెలుసు కదా. అయితే మార్నింగ్ లేవాలి అంటే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి కదా. అందుకని నైట్ అయితే అన్నీ ఎక్కడక్కడ సర్దేసి కిచెన్ కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసి పడుకుంటాను. అయితే అప్పుడప్పుడు ఏదైనా హెడేక్ అలా ఉన్నప్పుడు క్లీన్ చేయను. ఇంకా మార్నింగ్ లేస్తే ఇంకా హెడేక్ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి కాస్త ఓపిక తెచ్చుకొని నైటే ప్రిపేర్ చేసి పడుకుంటాను. ఏవైనా మార్నింగ్ చేసుకోవాలి అన్నా కూడా ఈజీగా ఉంటుంది కదా. ఇంకా శుక్రవారం రోజు పౌర్ణమి ఉంది కదా. ఆ పౌర్ణమి కూడా నేను ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. అది ఇంకొక వ్లాగ్లో చెప్తాను మీకు ఏమేమి చేసుకున్నాను అని. ఫస్ట్ అయితే ఇలా కిచెన్ కౌంటర్ టాప్ పైన ఉన్న సామాన్లు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈవినింగ్ అయితే అన్నీ కడగలేదన్నమాట. ఎందుకంటే నైట్ అంతా క్లీన్ చేసి పడుకుందాంలే అని చెప్పి, ఇంకా అవి తక్కువ ఉంటే ఇంకా క్లీన్ చేయాలి అనిపించదు నాకు. అందుకని చెప్పేసి ఈవినింగ్వి కూడా నైటే కడిగేస్తున్నాను. కిచెన్ని ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా చిన్న చిన్న కాక్రోచెస్ ఈ మధ్య ఎక్కువయ్యాయండి. అయితే ఇంకా నైట్ క్లీన్ చేసి పడుకున్నా కూడా మార్నింగ్ ఒకసారి నీట్గా తుడిచేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ రోటీ బండ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను. మనము వంట హై ఫ్లేమ్లో పెట్టి ఇలా రోటీస్ అవన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టి చేస్తాం కదా. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా నల్లగా అది పోవడం లేదండి. అందుకని చెప్పేసి నేను బేకింగ్ సోడా ఉంటుంది కదా, అదైతే వేసి కాసేపు అలానే వదిలేస్తాను. కొంచెం నీట్గా అవుతుందన్నమాట. ఇలా బేకింగ్ పౌడర్ వేసేసి ఆ తర్వాత నీట్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా నల్లగా ఏది ఇవే అండి, వీటి దగ్గరే కదా ఎక్కువగా నల్లగా అవుతుంది. అందుకని వీటికి అన్నిటికి కూడా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత కిచెన్ లిక్విడ్ కూడా స్ప్రెడ్ చేస్తే నీట్గా పోతుంది అనమాట. మళ్ళీ అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు, నీట్గా క్లీన్ అవుతుంది. డైలీ పడుకునేటప్పుడు ఇలాంటి పనులన్నీ చేసి పడుకున్నామనుకోండి, మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది ఏంటంటే టిఫిన్ ఏం చేయాలి అని చెప్పేసి మార్నింగ్ చాలా టెన్షన్ పడిపోతుంటారు. అలా కాకుండా నైటే అనుకున్నామనుకోండి ఇది చేయాలి అంటే మార్నింగ్ టకటకా చేసేయచ్చు అనమాట. నేనైతే ఇక్కడ అన్నీ కూడా కడిగినవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి కూడా వాటి ప్లేస్లో పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా కూడా కబోర్డ్స్లో అలా పెట్టుకోవాలి అనుకోండి, నీట్గా అంత తడంతా ఆరిపోయిన తర్వాత పెట్టుకుంటే స్మెల్ రాకుండా ఉంటాయి. నేను ఒకరింటికి వెళ్ళినప్పుడు అక్కడ కడిగేస్తున్నారు, కబోర్డ్స్లో పెట్టేస్తున్నారండి. చాలా స్మెల్ వస్తాయి అలాంటప్పుడు. అయితే ఏంటి వీళ్ళకేం స్మెల్ రావట్లేదా, ఏంటి ఇలా చేస్తున్నారా అని చెప్పి నేను కబోర్డ్స్ తెరిచి చూశానన్నమాట. అందులో ఉన్న గ్రిల్స్ ఉంటాయి కదా, అవి కూడా తుప్పు పట్టడము, వాటి నుంచి విపరీతమైన స్మెల్ రావడం అలా జరిగిందనమాట. అయితే ఎప్పుడైనా కూడా మనం కబోర్డ్స్లో పెట్టుకోవాలి అంటే నీట్గా కడిగేసిన తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా, వాటర్ అన్నీ కూడా డ్రైన్ అయిపోయిన తర్వాత పెట్టుకోవాలి. అలాంటప్పుడే మనకి కబోర్డ్స్ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి, ఎక్కువ రోజులు వస్తాయండి. మనము ఇలా వాటర్వి పెట్టాము అనుకోండి, చెక్క కదా కబోర్డ్స్ అంటే, ఇంకా ఇప్పుడు వేరే వస్తున్నాయిలేండి. ఇంతకుముందు వేసుకున్న వాళ్ళవైతే చెక్కనే కదా, అవి ఉబ్బిపోవడం, త్వరగా పాడవడం అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా తడిగా ఉన్నప్పుడు కూడా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి చాలా వాసన వచ్చేస్తుంది. అలా రాకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా వాటన్నిటికి నీళ్ళన్నీ పోయిన తర్వాత పెట్టేసుకోవాలి. కాకపోతే క్లాత్ తీసుకొని తుడుచుకున్నా పర్లేదు. ఇవి జిప్లాక్ కవర్స్ అన్నమాట. నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. అయితే కూరగాయలకు చాలా బాగా వర్క్ అవుతున్నాయండి. అయితే ఏంటంటే ఇంకా వీటిని ఆకుకూరలు అలా వేసి పెడితే కొంచెం కింద మట్టి అలా ఉంటాయి కదా వేర్లకి, నేను కొన్ని వేర్లు తీస్తాను, కొన్ని వేర్లు తీయను అనమాట. అందుకని చెప్పేసి ఇలా మట్టి అలా ఉంటాయి కదా, మళ్ళీ వేరేటివి పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా కూడా ఆకుకూర పెట్టినప్పుడు కొన్ని పాడైనటివి ఉంటాయి కదా, ఇంకా అలాంటప్పుడు ఇలా క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకొని మళ్ళీ
మళ్ళీ వేరే ఆకుకూరలను కానీ లేదా కూరగాయలను కానీ పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా కడిగేసి మళ్ళీ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను వీటిని తెప్పించుకున్నప్పటి నుంచి ఇందులోనే పెట్టేస్తున్నాను. అయితే మామూలు కవర్స్లో అలా పెట్టేస్తే అవి చాలా పల్చగా ఉంటాయి కదా, అవి అంత మళ్ళీ కడగాలన్నా కూడా అవ్వదన్నమాట. ఇలాంటి కవర్స్ అనుకోండి కొంచెం మందంగా ఉంటాయి, మళ్ళీ కడిగి కూడా పెట్టేసేయచ్చు. ఇంకా మనకు కూరగాయలు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇంకా ఇలానే పెట్టేసేయకూడదండి. కొంచెం కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ వేసి పెడితే ఇంకొంచెం ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చాలా నీరు ఎక్కువైనా కూడా కాటన్ క్లాత్ అయితే పీల్చుకుంటుంది కదా, ఇంకా ఈసారి నుంచి ఆ పని అయితే చేయాలి. ఆకుకూరలు ఏంటంటే ఎంత బాగా పెట్టుకున్నా కూడా మనం ఏం కడిగి పెట్టేసేయం కదా, ఇంకా ఎంత బాగా పెట్టుకున్నా కూడా అవి పాడవడం అయితే తప్పట్లేదు. అందుకని చెప్పేసి వాటిలో కాటన్ క్లాత్ వేసుకుంటే మనం నీళ్ళు వస్తాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు, అవన్నీ కూడా అవి పీల్చుకుంటాయి. కాటన్ క్లాత్ వేసి పెట్టుకోవాలి ఈసారి నుంచి అయితే. మనం గ్యాస్ స్టవ్ కడిగేటప్పుడు తుడుచుకుంటాం కదా ఊరికే, అలా తుడుచుకోకుండా ఇలా నీట్గా నీళ్ళతో కడిగేసుకోవాలి. ఎందుకంటే మనం నైటే క్లీన్ చేసుకుంటాం కాబట్టి వాటిలో ఉన్న తేమ అంతా కూడా పోతుంది కదా, 12 అవర్స్లో అంతా పోతుంది, నీట్గా అవుతుంది అన్నమాట. ఇలా నీళ్లు పోసి కడిగేసుకుంటే నీట్గా అవుతుంది, మనం తుడుచుకున్న దానికన్నా చాలా బాగొస్తుంది. అలా కాకుండా మనం మార్నింగ్ అలా ఈ పని అయితే చేయకూడదు, ఎందుకంటే గ్యాస్ స్టవ్ ముట్టుకోదన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే నైట్ ఇలానే చేస్తాను. తర్వాత ఇలా రోటీస్ అవి ప్రిపేర్ చేస్తా కదా, ఆ బండ కూడా ఒకసారి కడిగేసి పెట్టేసుకుంటాను. ఇలా రోటీ బండ ఇలా కడిగేసి పెట్టుకున్నాం అనుకోండి, చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి. ఎందుకంటే రోటీ పిండి తినడానికి అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా వాటి వల్ల ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకని చెప్పేసి నేను రోటీ బండ కూడా కడిగేసి పెట్టుకుంటాను. మళ్ళీ యూజ్ చేసుకోవాలి అంటే ఒకసారి తుడిచేసుకొని యూజ్ చేసుకుంటాను. ఇంకా సింక్ కూడా కడిగేస్తే ఒక పని అయిపోతుంది. నేను సింక్లో సామాన్లు వేసేటప్పుడే వాటిపైన ఉన్న తొక్కులు ఉంటాయి కదా, అవన్నీ తీసి ఒక డబ్బాలో అయితే పెట్టేస్తాను. ఇలా సింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే కిచెన్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది. అందులో మెయిన్ వచ్చేసి సింకేనండి. సింక్లో అయితే మనం అలానే కడగకుండా పెట్టేసామనుకోండి, ఇలా నీట్గా డీప్ క్లీన్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది, ఏ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా ఒక పని అయితే మిగిలే ఉంది కిచెన్లో. అదేంటి అంటే నేను ఇవాళ మాయిశ్చరైజర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కోకోనట్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, అదైతే ఇంకా టైం లేదులే అని చెప్పేసి 7-10 అవుతుంది అని చెప్పి మార్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పి వాటిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. చాలా బాగుంటుందండి, మనం హెయిర్కైనా వాడచ్చు లేదా స్కిన్కైనా వాడచ్చు. ఇప్పుడు చలికాలం కదా, పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి, స్కిన్ కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం అలాంటి మాయిశ్చరైజర్ యూస్ చేసామనుకోండి, స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అది కూడా మరొక వీడియోలో పెడతాను నేను ఒక్కొక్కసారి సోప్ యూస్ చేస్తాను, ఒక్కొక్కసారి లిక్విడ్ అయితే యూస్ చేస్తాను. ఇలా లిక్విడ్ యూస్ చేసినప్పుడు కొన్ని మిగిలి ఉంటాయి కదా నీళ్ళు, ఆ నీళ్ళు మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయని చెప్పి వాటిని కూడా కడిగేసి స్క్రబ్బర్స్ కూడా నీట్గా క్లీన్ చేశాను. తర్వాత పనులు అయితే అయిపోయాయి అన్నమాట, అంటే బయట పెట్టినవి అయితే అయిపోయాయి. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుండి తీసి మళ్ళీ దీంట్లో అయితే పెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు తీసుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటాయండి, అందుకని చెప్పేసి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, కొన్ని అయితే బయట పెట్టేస్తాను. బయటివి అయిపోయినప్పుడు మళ్ళీ తీసి ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను. ఊరి దగ్గర అమ్మ వాళ్ళకైతే కొన్ని పండ్ల చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే జామకాయల సీజన్ కదా, అవైతే కాస్తున్నాయి కానీ ఇంకా చిలుకలే తినేస్తున్నాయంట. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా బయటనే తెచ్చుకుంటూ ఉంటాను. అమ్మ వచ్చినప్పుడు జామకాయలు కొన్ని అయితే తీసుకొని వస్తుంది. తర్వాత ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా నానబెట్టేస్తున్నాను. డైలీ కూడా మా వారు జావా తాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా తిని వెళ్తారనమాట. కానీ ఈ మధ్య అయితే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కాసేపు పడుకొని ఈవినింగ్ వెళ్ళే టైంలో అయితే తినేసి వెళ్తున్నారు.
కిచెన్లో పనంతా అయిన తర్వాత కిచెన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా నేనైతే బయటికి వచ్చేస్తాను. మెంతి వాటర్ తీసుకొచ్చి బయట పెట్టేస్తాను, లేచిన వెంటనే తాగొచ్చు కదా అని చెప్పి. తర్వాత కుండనైతే క్లీన్ చేసుకొని కుండ నిండా నీళ్ళు అయితే పట్టి పెట్టేస్తాను. ఇలా పట్టుకున్నాం అనుకోండి, మనం ఫిల్టర్లో చాలా తక్కువగా ఉంటాయి కదా, నేను వంటకు కూడా ఇవే వాడతాను. అందుకని చెప్పేసి నాకు సరిపోవు అని చెప్పి ఒకటి కుండకు పట్టి పెట్టుకుంటే తర్వాత ఫిల్టర్ నిండుగా పెట్టుకుంటాను అనమాట. కరెంటు పోయినా కాస్త భయం ఉండదు కదా. ఫిల్టర్ అలా యూజ్ చేసేటప్పుడు మనకు కావాల్సినన్ని నీళ్ళు పట్టుకున్న తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. అది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, అలాంటప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మరీ కంటిన్యూగా అలానే వేసి పెట్టామనుకోండి, ఒక్కొక్కసారి కరెంట్ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మిషన్ పాడయ్యే అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా ఇలా ఒక కుండకు పట్టేసుకొని ఆ తర్వాత దాంట్లో ఫుల్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేస్తాను. చలికాలం వచ్చేసింది కాబట్టి కుండలో చాలా చల్లగా ఉంటున్నాయి అన్నమాట. అందుకని ఎవ్వరూ తాగట్లేదు, నేను మాత్రమే తాగుతాను. అయితే ఇంకా ఏవైనా వంటకు అలా యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఒకసారి ఇక్కడ సింక్ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసుకొని కుండను పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ సింక్ చుట్టూ కూడా నీట్గా క్లీన్ చేస్తాను, ఎందుకంటే బయట ఉంది కాబట్టి దుమ్ము ఎక్కువగా వస్తుంది. అందుకని చెప్పేసి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఇది డైలీ చేయనండి, డే బై డే అలా చేసుకుంటానన్నమాట. డైలీ అయితే మార్నింగ్ మాప్ పెడుతుంటాం కదా, అలాంటి టైంలో అయితే క్లీన్ చేస్తాను. నైట్ అయితే డే బై డే అలా చేస్తూ ఉంటాను. ఇంకా ఇవాళ బట్టలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇంకా నైటే అయితే వేసి పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అలా స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది కదా. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత పడుకుండిపోతాను. కాకపోతే ఈ మధ్య పూజలు ఉన్నాయి కదా, తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి పూజ అయితే చేసుకోవాలి. అందుకని చెప్పేసి తొందరగా ఫ్రెష్ అప్ అవుతున్నాను. ఈ మధ్య ఏంటో ఎంత ఫ్రెష్ అప్ అయినా కూడా ఫేస్ అంతా కూడా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది పనంతా అయ్యేసరికి. అందుకని వాల్నట్ స్క్రబ్ అయితే యూజ్ చేస్తున్నాను. కాసేపు మసాజ్ చేసుకుంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. ఇలా బాగా మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే ఫేస్ అంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఈ మధ్య నా ఫేస్ అంతా కూడా ఆయిలీగా అయిపోయిందనమాట. అందుకని చెప్పి ఈ స్క్రబ్ అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత నీట్గా తుడిచేసుకొని మాయిశ్చరైజర్ అయితే వాడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.